నిజంగా వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎక్కడన్నా ఒక అసెంబ్లీలో కానివ్వండి, లేకపోతే కౌన్సిల్లో కానివ్వండి, బయట ఎక్కడన్నా సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ లేదా త్రిబుల్ ఇంజిన్ సర్కార్, మేము జెట్ స్పీడ్లో ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పేసి వాళ్ళ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఈరోజు రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతు లేకపోతే మన దేశ పరిస్థితి ఏంటన్నది ఆలోచన లేకుండా ఈరోజు రైతులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితికి ఈరోజు మరి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మరి ఆ డబుల్ ఇంజిన్ సర్కారు ఏ విధంగా పనిచేస్తుందన్నది ప్రజలు గమనిస్తున్నారు, అలాగే అధికారులు కూడా గమనిస్తున్నారు. దీన్ని అంతటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజుల్లో రైతులకు ఏ విధంగా ఏదైతే ఆయన అన్నదాత వైఎస్ఆర్ రైతు భరోసా అని చెప్పేసి 13,500 ఇచ్చాడు, మేము 20,000 ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు అప్పుడే 3వ పంట ఇది. ఈ 3 పంటలు అయినప్పుడు కూడా మరి అన్నదాత సుఖీభావ 20,000 రూపాయలు మరి ఏ రైతుకు కూడా 1 రూపాయి కూడా అకౌంట్లో వేసిన దాఖలాలు